హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్డీ. ఈరోజు ఈ వీడియోలో అందరికీ నచ్చే, అందరూ ఎంతో ఇష్టంగా తినే సింపుల్ స్వీట్ రెసిపీ వచ్చి బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా స్వీట్ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. బ్రెడ్ హల్వా కోసం నేను ఇక్కడ 6 బ్రెడ్ ముక్కలను అయితే తీసుకున్నాను. బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ని అయితే తీసుకోవచ్చు, లేదా దాంతో అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ బ్రౌన్ కలర్ కూడా వేసేసి వీటిని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బ్రెడ్లని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించడం కోసం ఒక బాండల్ అయితే తీసుకుందాము. గ్యాస్ వెలిగించుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాము. ఈ నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకుందాము. బ్రెడ్ హల్వాలోకి నేను బాదం అలాగే జీడిపప్పును అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఈ బాండ్ల మీదనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనెని అయితే వేసుకుందాము. నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని బాండలకి సరిపోయేలాగా అయితే వేసుకొని గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్కి అయితే తిప్పుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. వీటిని పక్కనైతే పెట్టుకొని దీనిలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ నూనెని అయితే వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా వీటిలో వేసుకొని 2 వైపులా కాలిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని పక్కన ఉంచాలి. ఇదే బాండట్లో 1 కప్పు పంచదార అయితే వేసుకొని 2 కప్పుల నీళ్ళనైతే పోసుకోవాలి. ఈ షుగర్ అనేది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది. ఇలా షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలను అయితే దీంట్లో వేసేసుకుందాము. ఈ షుగర్లోకి మొత్తం బ్రెడ్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. షుగరు బ్రెడ్ ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా షుగరు బ్రెడ్ ముక్కలు కలిసిన తర్వాత ఇలా కొంచెం గట్టిపడుతుంది. దీన్నైతే బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. వేసుకొని కలుపుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఈరోజు రెసిపీ బ్రెడ్ హల్వా. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియోకైతే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.